హాయ్ అండి. ఈరోజు మనం వేసవి కాలంలో ఒంటికి ఎంతో చలవ చేసే అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే మజ్జిగ పులుసు ఎలా చేసుకుందామో చూద్దామండి. సాధారణంగా పెరుగు మిగిలిపోయినా లేదా కొంచెం పుల్లగా ఉన్న పారబోయకుండా ఇలా కమ్మని మజ్జిగ పులుసు చేసుకుంటే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి. ముఖ్యంగా ఇందులో వేసే పోపు సువాసన, శనగపిండి ఇచ్చే చిక్కదనం ఈ వంటకానికి అసలైన రుచిని ఇస్తాయండి. చాలామంది దీనిని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. కొందరు మజ్జిగ చారు అంటారు, మరికొందరు కడి అని కూడా అంటారండి. ఈ కమ్మని మజ్జిగ పులుసుని ఇప్పుడు ఎలా చేసుకుందామో చూద్దాం. మజ్జిగని కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక బౌల్ని తీసుకొని ఆ బౌల్లోకి నేను 750 గ్రామ్స్ వరకు గట్టి పెరుగుని తీసుకుంటున్నానండి. మనం తీసుకునే పెరుగు థిక్నెస్ని బట్టి మనం వాటర్ని వేసుకోవాలండి. మనం గట్టి పెరుగు తీసుకున్నట్టయితే ఎంత క్వాంటిటీ పెరుగు తీసుకుంటామో అంత క్వాంటిటీ వాటర్ని వేసుకొని కలుపుకోవచ్చు. నేను చాలా గట్టిగా ఉన్న పెరుగుని తీసుకున్నానండి, అందుకే నేను ఎంత క్వాంటిటీ పెరుగు తీసుకుంటున్నానో అంతే క్వాంటిటీ వాటర్ని కూడా వేసుకుంటున్నాను. ముందుగా మనం ఈ పెరుగుని విస్కర్తో బాగా కలిసేలాగా సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, మనకు ఈ విధంగా సాఫ్ట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొన్ని వాటర్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఆ తర్వాత సగం కప్పు వరకు శనగపిండిని వేసుకొని పెరుగులో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. మనకు ఇక్కడ ఏమీ ఉండలు లేకుండా కలిపి పెట్టేసుకొని మిగతా వాటర్ని మొత్తం వేసేసుకొని మనం మజ్జిగని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ మజ్జిగ పులుసులోకి కావాల్సిన బజ్జీని రెడీ చేసుకుందామండి. మనకి ఈ మజ్జిగ పులుసులో బజ్జీలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకే మనము పెరుగుని తిక్కుగా ఉంచకుండా ఇలా లూజ్గా చేసుకుంటే బజ్జీలు వేసిన తర్వాత థిక్నెస్ వస్తుందండి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 1 కప్పు శనగపిండి, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. వీటితో పాటుగా మనకు బజ్జీ సాఫ్ట్గా రావడం కోసం 1/4 టీ స్పూన్ వంట సోడా, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఒకసారి మసాలాలు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం వీటిలోకి ఒక సగం కప్పు వాటర్ని వేసుకొని కలుపుకోవాలండి. మనం తీసుకున్న 1 కప్పు శనగపిండికి సగం కప్పు వాటర్ కూడా పట్టవండి. అందుకే వాటర్ అన్నీ ఒకేసారి వేయకుండా కొన్ని వేసుకుంటూ ఈ పిండిని తడుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేసామంటే లూజ్గా అయిపోయిందంటే మనకు బజ్జీ చేసేటప్పుడు సరిగ్గా రాదండి. అందుకే మనం పిండిని కొంచెం తిక్కుగా ఉండేలాగా కలుపుకుంటే మనకు బజ్జీ చేయడం ఈజీగా ఉంటుంది. నాకు సగం కప్పు వాటర్ కూడా పట్టలేదు, ఇంకా కొన్ని వాటర్ మిగిలిపోయాయి. ఇలా మిగిలిన వాటర్ని తీసేసుకొని ఈ పిండిని కలిపి పక్కన పెట్టుకోండి. ఇలా ఒక 10 నిమిషాల ముందు కలుపుకుంటే మనకు బజ్జీ సాఫ్ట్గా వస్తుందండి. ఇలా పిండిని తడిపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వాటిలోకి నేను ఈ గరిటెతో 2 గరిటెల వరకు ఆయిల్ని వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిలోకి 1 స్పూన్ జీలకర్ర ఆవాలు, అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే 2 ఎండుమిర్చిని కూడా మధ్యలోకి కట్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత వీటిలోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మజ్జిగ పులుసులో పెట్టే ఈ పోపు స్మెల్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే సన్నగా కట్ చేసిన 2 మీడియం సైజు ఆనియన్స్ని చిన్నగా కాకుండా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనకు ఈ ఆనియన్ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదండి, లైట్గా ఫ్రై అవుతే సరిపోతుంది. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువని కూడా వేసుకుంటే మనకు మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ విధంగా పసుపు ఇంగువని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని వీటన్నిటిని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వీటిలోకి మనం కలిపి పెట్టుకున్న మజ్జిగని వేసేసుకోవాలి. చూసారు కదండి, మజ్జిగని ఒకసారి కలిపేసుకొని పోపులోకి వేసేసుకుంటే మనకు టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు రెడీ అయిపోతుందండి. మనం ఈ మజ్జిగ పులుసులో ఇప్పుడు ఇంకా ఏమి వేయాల్సిన అవసరం లేదండి. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఈ మజ్జిగ మరిగేలోపు మనం బజ్జీలని చేసుకుందామండి. ఈ మజ్జిగ పులుసు మరిగేలోపు బజ్జీలు రెడీ అయిపోతాయండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లోకి మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్నాం కదా ఆ బజ్జీ పిండిని ఈ విధంగా చిన్న ఉండల్లాగా వేసుకోవాలండి. మనం చిన్న సైజులో వేసుకుంటే మజ్జిగలో వేసిన తర్వాత మనకు సైజ్ పెద్దగా అయిపోతుందండి. అందుకే మనం ఈ విధంగా చిన్నగా వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాతే బజ్జీలని వేయాలండి. ముందే వేసామంటే మనకు సరిగ్గా ఫ్రై అవ్వదు. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ మనం ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు బజ్జీలు కరెక్ట్గా ఉంటాయి. ఇలా ఫ్రై అయిన బజ్జీలని ఒక బౌల్లోకి వేసుకోండి. మనం ఈ బజ్జీలని పులుసు మరిగిన తర్వాతే వేసుకోవాలండి. ముందే వేసేసామంటే బజ్జీ మెత్తగా అయిపోతుంది.
మనకు మజ్జిగ పులుసు ఈ విధంగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మరిగించుకొని ఆ తర్వాత మనం చేసి పెట్టుకున్న బజ్జీలని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పెట్టామంటే బజ్జీలు చక్కగా నాని చాలా సాఫ్ట్గా అవుతాయండి. పులుసు మరుగుతున్నప్పుడు ఇలా బజ్జీలని వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి. మనం బజ్జీలు కొత్తిమీరని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మజ్జిగ పులుసులో వేసుకోవాలండి. ముందే వేసామంటే మనకు బజ్జీ మెత్తగా అయిపోతుంది. అందుకే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బజ్జీ వేసేసుకుంటే మనకు టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ అయిన మజ్జిగ పులుసు మనకు ముందుగా పల్చగా ఉంటుందండి, చల్లారిన తర్వాత చిక్కగా అయిపోతుంది. అందుకే మనం మజ్జిగ పులుసు స్టవ్ మీద నుండి తీసేటప్పుడు కొంచెం లూజ్గా ఉండేలాగా చూసుకోవాలి. మనకు చల్లారిన తర్వాత కరెక్ట్గా ఉంటుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.